గుడ్డిగా నమ్మడం మన తప్పే. ఎందుకంటే మోసపోతూ ఉంటాం, నమ్ముతూ ఉంటాము. కానీ దేవుడు అన్నవాడు ఒకడుంటాడు. ఎందుకంటే మోసం చేసిన వాడిని ఏ రోజైనా శిక్షిస్తాడు. ఆ శిక్ష అనుభవించకుండా ఎవరు పోరు. ఆ నమ్మకం నాకున్నది. ఎందుకంటే గుడ్డిగా నమ్ముతున్నాం, మోసపోతున్నాం. కానీ ఆ దేవుడు అన్నవాడు ఉన్నాడని నేను అనుకుంటున్నా. ఎవరి లెక్కైనా సరిచేయకుండా దేవుడు తీసుకుపోడు. ఆ లెక్కను అనుభవించినాకనే దేవుడు తీసుకెళ్తాడు. అది నా నమ్మకంతో అమ్మగా చెప్తున్నా. మోసం చేయడం ఈజీ, అనుభవించేటప్పుడు ఉంటుంది కష్టాలు. ఆలోచించండి. మీ పిల్లలు, మీ తల్లులకు, మీకు పుట్టబోయే పిల్లలకు కూడా తాకుతుంది. మనమళ్ళకు వరకు ఒకరిని మోసం చేయకండి, ఆలోచించండి.